హాయ్ అర్జున్. పూజ కమ్ ఆన్. ఇది అక్కడ పెట్టేసే. ఓకే బాడీ స్ప్రే పల్లె ఉందరా. ఏది రే? ఇది గ్లాస్ క్లీనర్ రా. ఊరినా అయినో వీడిక్కడ ఉన్నాడా? తను విడిపని. ఇదేంట్రా బాబు దొబ్బేస్తుంది? ఎలాగైనా దీన్ని వదిలించుకోవాలరా బాబు. హలో హలో మహేష్, నేను రాణిని. హలో 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 మహేష్, అంత ఓవర్ యాక్షన్ వద్దు. 4 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, రెస్పాన్స్ లేదు. అది యాక్చువల్గా సరే సరే, నేను అర్జెంట్ గా కలవాలి. ఇప్పుడా? అర్జెంట్ గానా? నేను ఇప్పుడు కలవలేనండి. ఎందుకు? నేను ఇప్పుడు ఓడియన్ థియేటర్ లో ఉన్నానండి, అందుకే కలవలేను. ఓహో, ఓడియన్ థియేటర్ లో ఉన్నావా? అవునండి. సినిమా చూడ్డానికా? సినిమా థియేటర్కి వచ్చే సినిమా చూడడానికే కదండి. అయ్యో నిజంగానా? నేను ఇంకా సరుకులు కొనడానికి అనుకున్నాను. ఒక్కడివేనా కూడా ఎవరన్నా? నేను నా గర్ల్ ఫ్రెండ్ తో వచ్చానండి. ఓహో, నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? ఏ ఉండకూడదా? ఏది? ఒకసారి నీ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ ఇవ్వు. అబ్బాయి తను అస్సలు మాట్లాడదండి. అందులోనూ అమ్మాయిలంటే చాలా సిగ్గు, అస్సలు మాట్లాడదు. అస్సలు సిగ్గులేదండి. హలో హలో, మహేష్ గర్ల్ ఫ్రెండ్. నీ పేరేంటి? శ్వేత బసు అండి. ఓ, శ్వేత బసు. బిపాషా బసు కాదు? ఆవిడ మా అక్కేనండి. మహేష్ నీ గురించి నాకు చెప్పనే లేదే. ఏం మహేష్ చెప్పలేదా? అది సరే, ఓడియన్ థియేటర్ లో ఏం సినిమా చూస్తున్నారు? నచ్చావులే. మహేష్ అంటే మీకు చాలా ఇష్టమా అండి? అబ్బో చెప్పలేనంతండి. హలో రాణి గారు, మాకు సినిమాకి టైం అయిందండి, మేము బయలుదేరుతాం. మీతో తర్వాత. మీకు విషయం తెలుసా? నేను కూడా ఓడియన్ థియేటర్ లోనే ఉన్నాను. థియేటర్ లోనే ఉందంట్రా? మీరు కరెక్ట్ గా ఎక్కడున్నారండి? ముందు మీరే చెప్పండి, ఎక్కడున్నారు? మేము మేము పాప్కార్న్ కౌంటర్ దగ్గర ఉన్నామండి. ఆహా, మేము కూడా పాప్కార్న్ కౌంటర్ దగ్గరే ఉన్నామే. ఎక్కడా? ఇక్కడ. నాకు కూడా పాప్కార్న్ ఇవ్వు మహేష్. నువ్వు చాలా టాలెంటెడ్ రా. వీడు వీడి ఫేస్ చూస్తేనే తెలుస్తుంది పెద్ద బేవస. బాగా చెప్తున్నాను. నువ్వు పోయి, నువ్వు తీ. కలెక్షన్ ఎక్కడ? మీరు చెప్పిన కస్టమర్ చాలా జిడ్డుగాలండి. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం అంటే మీ దగ్గర నుంచి తప్పించుకునేంత కష్టం అండి. ముందు ఈ స్టోరీలని ఆపి పాకెట్లో ఎంత డబ్బులు ఉన్నో తీ. కలెక్షన్ తీ. అరే ఉంచువే. ఓయ్ అదేంటి? అరే 400 కలెక్ట్ చేసి అదేంటంటావేంటి? ఓకే, ఇదిగో 200. 50-50. ఆహా, నువ్వు మహేష్ గర్ల్ ఫ్రెండ్ శ్వేత బసునా? దోలు తీరిందా? బాగా తీరిందా? హాయ్ పూజ. హాయ్ అర్జున్. ఇంతకీ బైక్ ఎప్పుడు కొంటున్నావు? ఒకవేళ కొన్నా నిన్ను మాత్రం ఎక్కించుకోను. ఎందుకు? ఎక్కించుకున్న వాళ్ళందరూ అన్నయ్య అంటున్నావంట, మాకెందుకులే ఆ బంపర్ ఆఫరు. ఇక అన్నయ్యల బైక్ ఎక్కను. ఎక్కితే బాయ్ ఫ్రెండ్ బైకే ఎక్కుతా. నిజమా? అవును. పూజ త్వరగా బైక్ కొనరా ఎదవా. రాణి ఆగు. నిన్నే ఈ వసూలులోనే వస్తుందిరా. ఆగమన్నా. మహేష్ కౌగిలించుకో ప్లీజ్. కమ్ ఆన్ హగ్ మీ. కమ్ ఆన్ కౌగిలించుకో ప్లీజ్. కమ్ బైక్ దొరుకుతుంది కానీ అప్పటిదాకా. అంటే అప్పటిదాకా నడుచుకుంటూ వెళ్ళి కలెక్ట్ చేసుకొస్తావా? ఉద్యోగం వచ్చేదాకా ఓ తిప్పలు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇది అర్ధరాత్రి అపరాత్రి లేకుండా తలుపులు కొడితే నేను నీకోసం మేలుకొని ఉండాలా? వెళ్ళి బాత్రూమ్ వెళ్ళిపో. సార్ అది కాదు సార్. నో మోర్ ఆర్గ్యుమెంట్.